హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవరకొండ దీప్తిని. ఈరోజు మనము సొరకాయ హల్వా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సో దీనిలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదని మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నామండి. ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ అని వేయించుకుందాం. సో గీ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసుకుందాము. సో ఇలా పీసెస్గా చేసుకున్న జీడిపప్పు వేసుకుంటే ప్రతి స్పూన్లోకి మనకి జీడిపప్పు తగులుతూ ఉంటుంది. అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నానండి. వీటిని మనం గోల్డెన్ ఫ్రై వచ్చేసరికి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకుందాం. పెద్ద పెద్ద జీడిపప్పులు వేసుకుంటే మనకి ప్రతి స్పూన్లోకి రావని నేను ఇలా పీసెస్గా చేసి వేసుకున్నాను. సో చూసారు కదా, వేగిపోయాయి. అందుకనేసి నేను బౌల్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సొరకాయని బాగా పీల్ చేసేసుకొని దాన్ని తురుముకున్నానండి. ఈ విధంగా చూసారు కదా, ఈ సైజులో తురుముకుంటే సరిపోతుంది, మరీ సన్నగా అవసరం లేదు. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏం చేద్దామంటే ముందుగా తురుము పెట్టుకున్న ఈ సొరకాయ తురుముని ఇందులో వేసేసుకుందాం. ఇది వచ్చేసి ఒక సొరకాయని తురుముకున్నానండి నేను. అందులో మనము కొంచెం లైట్గా వాటర్ కూడా వస్తుంది కదా, ఆ వాటర్ కంటెంట్ కూడా మనం ఇందులో వేసుకుందాం, వేస్ట్ చేసుకోకుండా. సో ఇలా వేసుకున్న సొరకాయ తురుముని మనం బాగా వేయించుకుందాం. ముందుగా మనం ఇలా వేయించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే సొరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనం ఇందులో వాటర్ ఏం యాడ్ చేయము. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకొని దాన్ని ఉడకనిద్దాం. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేలాగా ఉడకనిద్దాము. సగం ఉడికింది అని మనకు కొంచెం లైట్గా కలర్ కూడా మారిపోతుందండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత మనం ఇందులో యాలకుల పొడి వేసుకుంటున్నాము. మధ్య మధ్యలో మనము ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి బయట దొరికే సొరకాయ హల్వా ఎంత మనకి గీ తగులుతూ ఉంటుంది చూసారా. సో అలా మనకి ఇంట్లో కూడా చేసుకుంటే రావడానికి మధ్యలో ఇలాగ 1 to 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో గీ వేసుకున్నా కూడా మనము ఇంకా కాసేపు బాగా ఉడకనిద్దాము. కొంచెం టైం పడుతుంది ఇది. అంటే కుక్కర్లో వేసుకుంటే త్వరగా అయిపోతుంది, కానీ మనం బయట చేసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో కన్నా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఏం పర్లేదు, చాలా చాలా టేస్టీగా వస్తుంది కదా. సో బాగా వేయించుకొని బాగా కలుపుకొనేసేసి ఇప్పుడు ఇందులో మనము ఒక 200 grams ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. షుగర్ మీ ఇష్టం అండి, ఇంకొంచెం ఎక్కువగా స్వీట్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేనైతే 200 grams ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం తక్కువ తింటాను అనమాట షుగరు. సో షుగర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాము. ఇందులో కావాలంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నేనైతే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. లైట్గా కొంచెం వాటర్ తీసుకొని అందులో వేసుకున్నాను. అందుకనే మీకు ఎక్కువ గ్రీన్ కలర్లో వస్తుంది. బయట మనకి స్వీట్ షాప్స్లో కూడా వాళ్ళు ఇలా కలర్ యాడ్ చేస్తారనమాట. మీకు ఆ ఫీలింగ్ రావడానికి నేను ఇంట్లో కొంచెం గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది మాత్రం ఆప్షనల్ అండి. సో బాగా ఉడికిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా తినాలనిపించేలాగా ఉంది కదా. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష ఉన్నాయి కదా, అవన్నీ మనము గార్నిషింగ్ చేసేసుకొని నెక్స్ట్ మనం టేస్ట్ చేసేయడమే. ఎంతో టేస్టీ అయిన సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో ఇన్బాక్స్ చేయండి. అలాగే అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఒక బెల్ కూడా ఉంటుంది. సో ఆ బెల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఉంటానండి మరి. బాయ్.